ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సార్వత్రిక సంఘమంతటికి మతోద్ధారణ పండుగ శుభాకాంక్షలు. 1517 అక్టోబర్ 31న అంటే సరిగ్గా 504 సంవత్సరాల క్రితం ఇదే రోజున మార్టిన్ తన 95 సిద్ధాంతాలను ప్రదర్శించాడు. దానికి తీవ్ర పర్యవసానాలు ఉంటాయని లూథర్కి తెలుసు. క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఒక పెద్ద కరపత్రాన్ని రాయడం చిన్న విషయం కాదు. అది పోపు అధికారాన్ని ప్రశ్నించడం, మరణాన్ని కొని తెచ్చుకోవడం. అయితే లూథర్ తెగించాడు. తన 95 సిద్ధాంతాల ద్వారా క్యాథలిక్ చర్చ్ అవినీతిని, ఇతర వాక్య వ్యతిరేక విధానాల్ని బాహాటంగా ప్రశ్నించాడు. క్యాథలిక్ చర్చ్ సమూలంగా సంస్కరించబడాలని పిలుపునిచ్చాడు. చర్చ్ విధానాల గురించి తనతో డిబేట్కి రావాలని చర్చ్ పండితుల్ని సవాలు చేశాడు. 1521లో పోప్ లియో ఎక్స్ లూథర్ని బహిష్కరించాడు. లూథర్ని ఎవరైనా చంపొచ్చు అని అనుమతులిస్తూ డెత్ వారెంట్ జారీ చేశారు. లూథర్ స్నేహితులు అతన్ని ఒక రహస్య ప్రదేశంలో దాచిపెట్టాడు. అక్కడే జర్మన్ భాషలో కొత్త నిబంధన అనువాదాన్ని లూథర్ ప్రారంభించాడు. లూథర్ ద్వారా ప్రారంభమైన ఈ సంస్కరణోద్యమం ప్రపంచమంతటికి వ్యాపించింది. క్యాథలిక్ గుత్తాధిపత్యం నుండి అనేకులను బయటికి వచ్చేలా చేసింది. ఫలితంగా వేలాది కొత్త సంఘాలు స్థాపించబడ్డాయి. క్యాథలిక్ విధానాల్ని ప్రొటెస్టెంట్ చేసిన వాళ్ళని ప్రొటెస్టెంట్స్ అంటారు. ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ వలన ఏర్పడిన సంఘాలని ప్రొటెస్టెంట్ సంఘాలు అన్నారు. లూథర్ ఎందుకు ప్రొటెస్ట్ చేశాడో మనకు అర్థమైతే రిఫర్మేషన్ ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. లూథర్ ప్రజల్ని తన వైపు లాక్కుని ఒక కొత్త డినామినేషన్ ప్రారంభించలేదు. బైబిల్కి పూర్తి విరుద్ధంగా మారిపోయిన సంఘాలని సంస్కరించేందుకు పూనుకొన్నాడు. అక్టోబర్ 31న రిఫర్మేషన్ డే, సంస్కరణ దినం అని అంటాం. ఎటువంటి వాక్య విరుద్ధమైన ఆచారాల నుండి, ఎటువంటి నియంతృత్వ విధానాల నుండి, ఎటువంటి అజ్ఞాన చీకటి కోపం నుండి మన పూర్వీకులు బయటపడ్డారో తలుచుకుంటే దేవా